ఇంకా లూజ్ ఉన్నాయి, మా పెద్దమ్మ లూజ్ ఉన్నాయి అంటుంది. మా పెద్దమ్మ కన్నా నాకే ఎక్కువ లూజ్ ఉన్నాయి, నాకేమో టైట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు A to Z. సో అందరు ఎట్లునైతే బాగున్నా. సో ఆగురే. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీనైతే వీడియో తీస్తున్నాం. టైం లేకుండే, మళ్ళీ ఎగ్జామ్స్ అయితే ఉండే. సాటర్డేనైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో నవరాత్రి దసరా హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మాకు ఈ రోజు నుండి స్టార్ట్ దసరా హాలిడేస్. సో ఈరోజు అయితే గాజులు తీసుకొని నేనైతే షాప్కి అయితే వచ్చిన. ఎప్పుడు వచ్చిన అంటే 4కి అట్లా వస్తే, ఇప్పుడు టైం 10 అవుతుంది. చూపినీకే నేను అది ఎట్లా చూపిస్తారు, ఉల్టా వస్తుంది. 10 అవుతుంది. చేతిలో ఉంది ఫోన్. సో టైం చూపిద్దామని చేతిలో ఫోన్ పట్టుకున్నా. అప్పటి నుండి ఫుల్ గిరాయికి. ఇప్పుడు టైం కుదిరింది, 10 అవుతుంది. ఇంతవరకు మేము ఎవ్వరం గాజులు వేసుకోలే. ఇప్పుడైతే గాజులు వేసుకుందామని అయితే అనుకుంటాము. ఇప్పుడు మా మమ్మీ, మా పెద్ద మమ్మీ, నేను గాజులు అయితే వేసుకుంటాము. సో ఇప్పుడు నేను చూపిస్తాను మా షాప్ అయితే ఎంత అంగడి ఉందో. షాక్ అవుతారు. ఫుల్ చెత్త అంగడి ఉంది. గాజులు మొత్తం కింద, ఇది మేము అట్లా ఏమంటారు, బెండలు, గాజుల బెండలు అన్నీ మొత్తం ఎట్లా పడితే అట్లా. ఒకసారి మీకు చూపిస్తా, బ్యాక్ కెమెరా పెట్టి. ఆగమాగమైంది, ఒకసారి మీకు చూపిస్తా చూడండి. సో ఇంత అంగడి ఉంది ఇక్కడ. ఇది మొత్తం మా పెద్దమ్మ అయితే చదువుతుంది. ఇవన్నీ ఇప్పుడే గిరాకీ అయితే అయిపోయింది. జస్ట్ నవ్వు ఇప్పుడు దాకా పోయారు. టైం అయితే 10:23 అవుతుంది. మా పెద్దమ్మ ఆడనైతే గాజులు చదువుతుంది. మా మమ్మీ కూడా ఇక్కడ గాజులు చదువుతుంది. ఇప్పుడైతే గాజులు తీసి పెడుతుంది ఏమేమి వేసుకోవాలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు A to Z. ఈరోజు అయితే మేమైతే నవరాత్రి గాజులు వేసుకుందామని పొద్దున్నే అనుకున్నాం. అసలు మేము వచ్చి నుంచి షాప్ తీసి నుంచి మాకు కంటిన్యూ గిరాక్ అవుతున్నది. టైం వచ్చేసి ఎంత అవుతుంది? 10:30 అవుతుంది. ఇప్పుడైతే ఎవరు లేరు. ఇప్పుడు వేసుకొని అయితే షాపు బంద్ చేసి వెళ్తాము. ఇప్పుడు మేమైతే వేసుకొని షాప్ బంద్ చేసి అయితే పోతాము. ఓపిక అయితే లేదు నాకైతే. పొద్దున అయితే అసలు ఏం తినలేదు. నవరాత్రి మళ్ళీ మా మమ్మీ ఫాస్టింగ్, ఉపవాసం. మేమైతే ఏ మోడల్ వేసుకుంటామో ఏంది అనేది చూపిస్తాయి. టూ సైజ్ ఇరా ఈ మోడల్ అయితే వేసుకుంటాం మేమైతే. ఇక అమ్ములేగా ఈ మోడల్ మొత్తం సెట్ చూపిస్తా. అయితే మొత్తం సెట్ చేసినాకనైతే చూపిస్తాము. ఇక మా మమ్మీ ఇక్కడ అయితే రెండు అయితే కలిపితే, ఒక చెయ్యికి 2, ఇంకో చెయ్యికి 2, 9 కలర్స్. ఇగో ఇక్కడ మా పెద్ద మమ్మీ కూడా ఇక్కడ ఇట్లా అన్ని జమ చేసి పెట్టింది. ఫుల్ అంగడంగడు ఉంది, డేంజర్ ఉంది, ఫుల్ ఘోరంగా ఉంది. ఒక చెక్క మధ్యలో ఏమయ్యావా? స్టోన్ కలుపుతా. స్టోన్ కలుపుతాడు అంటే, స్టోన్ కలిపితే మంచిగా ఉంటుంది. ఇది కలుపుతుంది. చెక్ చేసినా ఇవ్వవరికి పెద్ద మమ్మీకి ఇవ్వవరకు. మమ్మీ నువ్వు కలుపుతున్నావు ఎవరికి? మమ్మీ చిన్నగా వచ్చినాయి, బాగా పడతాయా మరి? చూద్దాం, చూద్దాము ఒకసారి, ట్రై చేద్దాం. చూపి బాగానే ఉన్నాయి. బాగుంది, మెత్తనే మంచిగా ఉన్నాయి. సాలిగా నాకు ఇట్లే ఉన్నది. మా మమ్మీకి ఇట్లనే కదా. ఇప్పుడు నువ్వు చూస్తాను, నువ్వు ఎట్లా కలుపుకుంటావు. నేను ఎట్లా నేర్పిస్తే చూడుతున్నా, నేర్పి చెరొక్క సేపు పెద్దమ్మ మీద. అయ్యో, తర్వాత కలుపుతారంట. ఇవి వేసుకో, మళ్ళా గివి కావాలే. నాకు 2 కావాలి. నాకు మా మమ్మీ పని మా మమ్మీ మంచిగా చేసుకుంటుంది. కలుపుకుంది ఆల్రెడీ. అయిపోయిందా? ఓకే. సియర్ ఎటో చూస్తుంది. ఫుల్ అలసిపోయింది, మొక్క మొత్తం ఇట్లా గుంజుకపోయింది వీళ్ళది. పెద్దమ్మ కూడా అట్లనే. మా ఏది లేదు.
మా అమ్మ అయితే గాజులు వేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తుంది. వస్తున్నాయి అయిపోయింది. గిరాకున్నాం మరి గంట అరే అవును మా మమ్మీకి పడతలేవు. వస్తాయి కదా మీదికి. ఒకసారి వేసుకొని అయితే చూడు మమ్మీ. మా మమ్మీ చేతులకు గాజులు లేకపోతే మొత్తం బోడా బోడా. ఇంకా గిన్నెలున్నాయి సరిపోతాయని మాట్లాడుతుంది. స్టోన్లోనే వేసుకుంటా. పట్టినా పట్టలే ఇంకా పట్టాలి. ఇంకా 2 ఉన్నాయి. పడతాయి ఏమో నీకే తెలియాలి. ఈడ మా పెద్దమ్మ అయితే గాజులు అయితే కలుపుతుంది. మంచిగా ఉన్నాయి. టైట్ అయినాయి. మమ్మీ పట్టాయి మమ్మీ. ఈ గ్రీన్ టైట్ ఉన్నది బాగా. గ్రీన్ లో కాకుండా ఇంకేమున్నది ఇంట్లో? వైలెట్ కలర్ వేసుకున్నారా? చూడు ఎన్ని బెండలు. అసలు పట్టను కూడా పడతలేవు. ఎట్లా పట్టిస్తుందో చూడు. పట్టాయి. ఇటు కొంచెం 2-4 వేసుకుంటే అయిపో. నువ్వు ఇటు 2-4 వేసి ఇటు 2-2 వేసుకో. నవ్వుతుంది. గాజులు లేవు నాకు కూడా. కూడా లేవు, వేరే గోల్డ్ ఉండేది. మంచి అయింది. నేను తిడుతున్నా కానీ ఊకున్నాయి. ఇప్పుడు నేను ఇంకా రొట్టి వేసుకుంటా. రేపు వేసుకుంటా మరి. నేను ఇప్పుడు చూపి. షాప్ కూడా రాను మరి. నేను రాకు. ఎక్కేనా? సో మా మమ్మీ అయితే వేసేసుకుంది, అయిపోయింది. ఏమనుకుందంటే ఇప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు ఇట్లా ఊకుకి జారితే కదా, టైట్ ఉంటేనే బెటర్ అని చెప్పేసి మమ్మీ ఇట్లానైతే వేసుకుంది. టైట్ అయితే టైట్ అయిందని చెప్పేసి వేసుకుంది. టైట్ అయినాయి మొత్తం. ఇక ముందుకు అటు ఇటు ఏం కదులుతాయి. జర గిదన్నా జర అటు ఇటు కదులుతుంది కానీ ఇదైతే కదులుతూనే లేదు. నవ్వు మాత్రం చిలుక నవ్వు. సో ఇప్పుడు నేనైతే వేసుకుంటా. మంచిగా అయింది. ఫస్ట్ ఏమన్నది నాకు నచ్చలే నాకు నచ్చలే. కానీ నేను ఎందుకు వేసుకుంటానా అంటే అలా గాజులు సైజు లేవు కాబట్టి నేను ఇది వేసుకుంటానా. వేసుకోవద్దు. అట్లా ఎందుకు వేసుకుంటా? ఎందుకు వేసుకోవద్దు అంటే ఏం చేయాలి? ఇక మళ్ళీ రేపు మళ్ళీ ఎవరు వేసుకుంటారు? ఇక మళ్ళీ రేపు టైం ఉంటుందో ఉండదు. అందరూ కస్టమర్లు వచ్చి మీరు వేసుకోలే అంటారు. ఇక అవును మస్తు మంది అన్నది ఇప్పటికే. అందరు అడుగుతారు. అవును ఫస్ట్ మీరే వేసుకోవాలి కదా అంటారు. కానీ మంచిగా ఉన్నాయి. ఇంకా అలానే కలిసి అట్లా కూడా మంచిగా ఉన్నాయి, ఇట్లా కూడా మంచిగా ఉన్నాయి. వేసుకో 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 వేసుకో. సో వీళ్ళు గాజులు వేసేస్తే వీళ్ళు ఎట్లున్నారో చూడొచ్చు ఇక. అండ్ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మా పెద్దమ్మ కూడా నిండు మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నాకైతే చదువుతారు. ఇంకా ఇప్పుడు నేను వేసుకోలే, ఇంకా నేను వేసుకోవాలి. రైట్. ఇగో ఇక్కడ తెచ్చి ఇక్కడ చూపి. ఇది ఓపెన్ చేయకుంటేసేపు మమ్మీ అసలే మమ్మీ అంత పదం ఉన్నది నీ దగ్గరగా. చలో లే. ఇది వంకాయ పోయింది. ఒక్కొక్క డిజైన్. ఇదొక డిజైన్, ఇంకొక సెట్. ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, ఇదొకటి. ఇగో సపరేట్. ఇది ప్లేన్, ఇదొక డిజైన్. ఇవి 2 సేమ్. మళ్ళీ ఇక్కడ కూడా అట్లే వచ్చింది. అవి ఎవరు మిగిలిన నాయి కావచ్చు. అవి నాయి అంటే ప్లేన్ వేసుకుంటా అంటుంది మామూలు. వాళ్ళ ఫ్రెండ్స్ అట అందరు ప్లేన్ వేసుకున్నారట. ప్లేన్ వేసుకుంటారు. ఇవాటమ్మా వేసుకో, మెల్లగా వేసుకో. నేను సెట్ చేస్తాను మెల్లగా. నాకైతే కరెక్ట్ సెట్ అవుతాయి. మెల్లగా కరెక్ట్ సెట్ అవుతాయి కానీ మమ్మీ ఎక్కుతుంది. వేస్తావు టైం వచ్చేసి 12 అవుతుందారా?
లేవనా ఇక్కడ పాపం 11:10 అవుతుంది కదా, వంట వేసుకోవాలి. గాజులు మొక్కాలి. మేమైతే గాజులు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. మొక్కమ్మలు గాజులు మొక్కరు నిజంగానా? నిజంగా మొక్కాలి. పెట్టేదా ఈడ మొత్తం అక్క చేతులు ఉంటాయి. పో అమ్మే ఈరోజు చేసుకోదంట. ఊపకే అరే పిచ్చి పిచ్చి చేస్తుంది. నాకు ఇంకా లూజ్ ఉన్నాయి, మా పెద్దమ్మి లూజ్ ఉన్నాయి అంటుంది. మా పెద్దమ్మి కన్నా నాకే ఎక్కువ లూజ్ ఉన్నాయి, నాకేమో టైట్ అయింది. మా మమ్మీకి టైట్ అయినాయి. మేము కూడా వచ్చే సంవత్సరం వరకు ఇట్లా టైట్ కావాలని దేవుని కోరుకుంటున్నాం. సో మేమైతే గాజులు అయితే వేసుకున్నాము, అయిపోయింది. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ నెక్స్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. బాయ్.